హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. మటన్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ డాక్టర్స్ ఏమంటారు, మటన్ కర్రీతో పాటు ఏదైనా వెజిటేబుల్ని మిక్స్ చేసి కుక్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, అలాగే మీ హెల్త్ కూడా సేఫ్గా ఉంటుంది అని చెప్తారు. మటన్కి ఒక మంచి కాంబినేషన్ కర్రీతో నేనైతే వచ్చేసాను. మటన్ చిక్కుడుకాయ కర్రీ. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి 1.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకున్న 1 కిలో మటన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ మటన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, మటన్లో నుంచి వాటర్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి 1.5 స్పూన్ల కారంని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూను ధనియా పౌడర్ని కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మటన్ నిదానంగా ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 15 నిమిషాల తర్వాత చూడండి, గ్రేవీ కాస్త దగ్గర పడింది. ఇప్పుడు దీనిలోకి ముందుగానే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలని వేసేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలన్నింటినీ వేసేసుకొని దాంతోపాటుగా సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా మటను చిక్కుడుకాయలు బాగా కలిసేలా కలుపుకొని దీనిలోకి వాటర్ అవసరం అనుకుంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ని వేసుకోండి. లేదు అనుకుంటే మటన్లో వాటర్తో ఉడికిపోతుంది అనిపిస్తే వాటర్ వేయకుండా అయినా సరే కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే మటన్ చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.